కలిసి హరీష్ ఎయిర్ న్యూస్ హైదరాబాద్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ నోటీసులపై తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. స్పీకర్ నోటీసులపై లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో చేరలేదని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని తాను ఎక్కడ కూడా ప్రకటించలేదని వివరణ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే కావాలనే తనపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏఐసిసి పిసిసి ప్రతినిధుల పిలుపు మేరకు నేను డాక్టర్ కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని వరంగల్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గౌరవనీయులు సోనియా గాంధీ గారికి, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, పార్టీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారికి, ఏఐసిసి ప్రతినిధులకు, పిసిసి ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.